Testing ovaries before IVF. I'm Dr. Neerja, fertility specialist from Hyderabad. Day 2, day 3 of the menstrual period లో బిఫోర్ స్టార్టింగ్ ఐవీఎఫ్ ఓవరీస్ మనం టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ట్రాన్స్ వెజనల్ అల్ట్రాసౌండ్ ద్వారా ఓవరీస్ పొజిషన్ ఏంటి, ఓవరీస్లో ఎన్ని ఎగ్స్, ఎన్ని యాంట్రల్ ఫాలికల్స్ ఉన్నాయి అదొకటి అసెస్ చేసుకోవాలి. సో ఒకటి స్కానింగ్, అట్ ద సేమ్ టైం బ్లడ్ టెస్ట్, ఏఎంహెచ్ యాంటీ ముల్లిరన్ హార్మోన్. సో దాన్ని బట్టి కూడా మనము ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది రీచెక్ చేసుకోవచ్చు. ఈ 2 టెస్ట్లు మనము ఐవీఎఫ్ స్టార్ట్ చేసే ముందు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటిని బట్టి మనం హార్మోనల్ డోస్ పేషెంట్కి ఎంత ఇవ్వాలి అర్థమవుతుంది. సో ఈ ఏఎంహెచ్ని బట్టి మనం పేషెంట్ పీసీఓ పేషెంటా, నార్మల్ రెస్పాండింగ్ పేషెంటా, లేకపోతే హైపో రెస్పాన్స్ పేషెంటా తెలుస్తుంది. నార్మల్ రెస్పాండర్ అంటే మనము ఐవీఎఫ్ అప్పుడు యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హైపో రెస్పాన్స్ అంటే ఏఎంహెచ్ తక్కువ ఉంటుంది, ఎగ్ నెంబర్ తక్కువ ఉంటుంది. సో వీళ్ళకు మనము హార్మోన్ డోస్ ఇచ్చినా కూడా తక్కువ ఎగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, తక్కువ ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక కేటగిరీ పీసీఓ కేటగిరీ. సో వీళ్ళకు ఎక్కువ యాంట్రల్ ఫాలికల్స్ ఉంటాయి, ఎక్కువ ఏఎంహెచ్ ఉంటుంది. మనం హార్మోన్ డోస్ని బట్టి వీళ్ళకు ఎంత కరెక్ట్ డోస్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి ఎక్కువ ఎగ్స్ రావడము, కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో టెస్టింగ్ ఆఫ్ ఓవరీస్ బిఫోర్ ఐవీఎఫ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. స్కాన్ ద్వారా అండ్ ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా. ఈ టెస్టింగ్ ఆఫ్ ఓవరీస్లో మనకు ఓవరీస్ పొజిషన్ ఏంటి, అనటామికల్ పొజిషన్ ఏంటి కూడా అర్థమవుతుంది. సో జనరల్గా మనకు యుటరస్ మిడ్ లైన్లో ఉంటే ఒక సైడ్ రైట్ ఓవరీ, ఒక సైడ్ లెఫ్ట్ ఓవరీ ఉంటే మనకు డ్యూరింగ్ ఎగ్ పికప్ అప్పుడు కూడా సో ఓవరీస్ యాక్సెసిబుల్గా ఉంటే మనకు ఎగ్ రిట్రైవల్ ఈజీ అవుతుంది, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్కి యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు, ప్రీవియస్ సర్జరీస్ వల్ల కావచ్చు, ఏదైనా ట్యూబర్క్లోసిస్ వల్ల కావచ్చు, ఎండోమెట్రోసిస్ వల్ల కావచ్చు, ఓవరీస్ అనటామికల్ పొజిషన్లో ఉండవు. ఈ ఓవరీస్ డిస్ప్లేస్ అయిపోయి ఉంటాయి, వెనకల ఉండడము, కింద ఉండడము, పైన ఉండడము, ఇన్యాక్సెసిబుల్ ఉంటాయి. సో దానివల్ల మనం ఎగ్స్ పికప్ చేయాలన్నా కూడా కష్టమైపోతుంది. ఒక్కోసారి ఎగ్స్ రిట్రైవ్ చేయలేము, దానివల్ల ఎగ్ రిట్రైవల్ తక్కువ ఉంటుంది, ఎంబ్రియో ఫార్మేషన్ కూడా తక్కువ ఉంటుంది. సో టెస్టింగ్ ఆఫ్ ఓవరీస్ బిఫోర్ ఐవీఎఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బట్టి కూడా మనకు పేషెంట్కి డీటెయిల్డ్ కౌన్సిలింగ్, ఎన్ని ఎగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, సో దీన్ని బట్టి మనకు సక్సెస్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ గైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.